ఇక నెక్స్ట్ భీమిలికి సంబంధించి చూస్తే ఒక రకంగా గంటా శ్రీనివాస్ అదృష్టవంతుడని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పంచకర్ల సందీప్ జనసేన అభ్యర్థిగా రంగంలో ఉంటారని చాలా ప్రచారం జరిగింది. గత 5 ఏళ్ళుగా ఆయన చాలా కష్టపడ్డారు. అయితే పొత్తుల్లో భాగంగా ఇది తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన వాతావరణం క్రియేట్ అయింది. అయితే గంటా శ్రీనివాస్ సంబంధించి మనం చూస్తే ఆయన గత ఎన్నికల్లో విశాఖ సిటీలో ఉన్న 4 నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం నుంచి విజయం సాధించడం, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేస్తే ఒక 2-3 నెలల ముందే స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన రాజీనామాను ఆమోదించారు. ఈ నేపథ్యంలో అసలు గంటా శ్రీనివాసరావు టికెట్ దక్కదన్న చర్చ కూడా బలంగా మొదలైంది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్యాడర్ను పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదన్న ఒక ఆరోపణ కొద్ది రోజులు తెర ముందుకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చంద్రబాబు నాయుడు చెప్పడం, ఆయన అయిష్టత ప్రదర్శించిన నేపథ్యంలో తిరిగి తన మాట నెగ్గించుకున్నారు. గతంలో పోటీ చేసిన భీమిలి నుంచే గంటా శ్రీనివాస్ తిరిగి చాలా రోజుల తర్వాత అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన రంగంలో ఉన్నారు. ఒక రకంగా ఇద్దరు శ్రీను వర్సెస్ శ్రీను, అంటే అవంతి శ్రీనివాస్ వర్సెస్ గంటా శ్రీనివాస్ మధ్య పోటీ అయితే జరగబోతుంది. ఈ శ్రీను వర్సెస్ శ్రీను పోరులో మరి ఎవరి సీన్ ఎలా ఉండబోతుందో మనం ఎన్నికల వరకు వేచి చూడాలి.